మేడం చెప్పమ్మా. హ్యాండ్ బ్యాగ్ కావాలి. హ్యాండ్ బ్యాగ్ కావాలంటే కొనుక్కో. ఏ అన్నకే ఎదురు మాట్లాడతావా? అన్న మిన్న చేయలేపుతావా? వాడి మీద ఏంద్రా, నీ మీద కూడా లేపుతారా? రే ఎవడ్రాడు శానిటరీ హ్యాండ్ బ్యాగ్ గుంజుకునేది ఎవడాడు? నీకేం కాలేదు కదా? నాకేమైతుంది? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ ని. నాకు బాడీ గార్డ్లు అవసరం లేదు. నా క్యాబ్ వచ్చింది, నువ్వు వెళ్ళి పని చూసుకో. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. సో వీటి నుంచి మనం రా ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తే మనకి 35% కాస్ట్ కట్ డౌన్ అవుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దే డోంట్ యాడ్ ఎనీ ప్రిజర్వేటివ్స్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, విల్ గో విత్ మీట్ ట్రీట్ హైదరాబాద్. ఈ వారం రోజులు నువ్వు పైనింట్లో నేను కిందింట్లో ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా? నువ్వు ఇంత దగ్గరున్నావన్న ఫీల్ చాలా హై ఉంది తెలుసా? మహేష్, ప్లీజ్ బీ క్లియర్. ఐ లవ్ యూ సెనోరిటా. యు డన్? యు డన్? నేను మాట్లాడొచ్చా? సరే మాట్లాడు సెనోరిటా. నాకు నువ్వు ఇష్టమే, బట్ దాట్ డజంట్ మీన్ ఐ లవ్ యూ. నీకు నాతో రిలేషన్షిప్ సెట్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ కమిటెడ్. కమిటెడ్ కమిటెడ్. మొన్న నాతో తిరిగినప్పుడు లేదా? నాతో ఇంత క్లోజ్ గా తిరిగినావు, నా బైక్ ఎక్కినావు, అప్పుడు ముందే చెప్పి దొబ్బించుకోవచ్చు కదా. ఎవడు? ఆ డేవిడ్ గాడేనా? ఆ డేవిడ్ గాడేనా? వాడే కదా, ఆ లుచ్చగాడే కదా. Mind your words and control your tongue. అరే నువ్వు కోపంగా మాట్లాడకపోతే ఆమె మంచిగానే మాట్లాడేది కదరా. అరే ఆమె లైఫ్ లో డేవిడ్ ఉన్నాడని తెలిస్తే అసలు నేను ఆమె జోలికి పోయేటన్నారా? అరే పోనీ మామ, వదిలేసి ప్లీజ్ బయటికి వెళ్దాం. నడు మామ, వెళ్దాం నడరా. అరే నువ్వు పోరా బై. నడు మామ ప్లీజ్ రా. జల్దీ ఫ్రెష్ అయ్యరా, కింద వెయిట్ చేస్తా. సరే పోయిరా. Mind your words and control your tongue. రేయ్ పోదాంపా. అరే ఆ పిల్ల నీ మీద చెయ్యట్లేదురా. అరే వీళ్ళని ఎందుకు పిలిచినావురా? అరే మహేష్, ఆ పిల్ల నేను కొట్టిందా? ఆగరా, దాని సంగతి చెప్తా. అరే నువ్వు ఆగరా బై. రేయ్ నీ నోట్లో ఒక్క మాట ఆగదా ఆబే? ఇప్పుడు ఇళ్ళని పిలిచి ఈ పంచాయతీ పెట్టుడు అవసరమా? అరే ఇప్పుడు ఈ విషయం బయట పబ్లిక్ కి తెలిసి నువ్వు ఒక అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నావంటే ఎట్లుంటదిరా? ఇక్కడ జరిగిన విషయం బయటకి ఎట్లా తెలుస్తుంది? తెలిసినా ఏం పర్లేదురా. శానిటరీ సంగతి ఈరోజు చెప్దాం మనం. అంతే. రాహుల్, అర్జెంటుగా ఫోన్ చేసి మన బాయ్స్ అందరిని పిలువురా. అరే గోపి, మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అంబర్పేట ఆసమ్ బాయ్స్, దాంట్లో మెసేజ్ పెట్టు. అరే సుమంత్, మనం గర్ల్స్ని కొట్టదు కదా? అవునరా. సరే, బయట నుంచి ఇద్దరు గర్ల్స్ని సెట్ చేపి ఓకే, వాళ్ళతో సానోరిటన్ కొట్టిద్దాం, ఫుల్ కొట్టిద్దాం. రైట్, కొట్టిద్దాం. ఇంకెందుకురా, బయటికి వెళ్ళి ఫ్లెక్సీ లేపిపో. మీరందరూ వేసే ఈ ప్లాన్ల వల్లనే నా లైఫ్ మట్టి కొలిచిపోయింది. అరే గోపి, మహేష్ గారిని ఇంత ఇన్సల్ట్ అవుతుంటే నువ్వేంద్రా సైలెంట్గా ఉన్నావు? అరే నేను ఒకసారి ఇంటికి వెళ్ళాలిరా. ఈ పాల ప్యాకెట్ ఇచ్చేసి వస్తా మా అయ్యకి. వావ్, కరెక్ట్ మనిషి దొరికినవరా. ఇక్కడ ఎవ్వడు ఎట్లా చచ్చినా పర్లేదు, నాకు మా అయ్య కావాలి, మా అయ్యకి పాల ప్యాకెట్ కావాలని కూర్చున్నావు చూడు, జోహార్ రా. అరే మహేష్,
నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారా అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదని, విన్నావా? ఇప్పుడు ఏమైంది చూడు. ఛ, అరే ఆమె నన్ను ఎంత బాధ పెట్టినా, చెంప మీద చెడెళ్ళమని కొట్టినా నేనేం అనలేకపోతున్నారా? ఎందుకు? వైడా ఇట్స్ లవ్ రా. నువ్వు ముయిరా. రే, ఇదంతా కాదురా. ఇప్పుడు ఆమెతో నీకు సారీ చెప్పిస్తున్నా చూడు. అరే మామ లైట్ తీసుకోరా బై. ఏ లైట్ లైట్ ఫ్యాన్ లైట్ జరుగు బే. అరే సుమంత్ ఆగరా. రే జల్దీ ఇంటికి పోవాలరా నేను. ఇదంతా కాదురా బాయ్, పోయి మాట్లాడడం నాడు. అరే నడరా పోదాం. రే ఏ, చెప్పేది జర్రా, వినరా? జర్రా. జర్రా. రే, ఇజ్జత్ తీసిందిరా అది నీది, జరుగు. చెప్పేది వినరా? ఏం చెప్తా లేదు లేదు. కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడదాం. కూర్చొని మాట్లాడదామా? కూర్చొని మాట్లాడదాం. అరే మాట్లాడేదేదో మాట్లాడదాం గానీ అర్ధ గంటలో మా అయ్య ముందు ఉండాలిరా. సరే అర్ధ గంటలో వచ్చేస్తాం నడు. సరేరా. ఆడవాళ్ళతో లొల్లు ఎందుకురా, పదండి కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వట్టుడు వాటినట్టుడు. అరే ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోమామా. రేపుగా సనట వెళ్ళిపోతుంది, ఇక నీకు వట్టిన దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. అరే అవన్నీ కాదురా, లేట్ అవుతుంది. మళ్ళా మందు అయిపోయినాక బ్లాక్కి వెళ్ళి మందు కొందామంటే మాత్రం ₹1 పెట్టానురా. నేను ముందే చెప్తున్నా. నాతో నువ్వు లేవురా. అరే త్వరగా కానియండి రా, నేను ఇంటికి వెళ్ళాలి. మా అయ్య కాల్ చేస్తుండు. నువ్వు నీ అయ్యా చల్. అరే రాహుల్, నువ్వు తాగినాక ఇంగ్లీష్లో మాట్లాడినావు అనుకో, తంతారా నిన్ను. ఓకే బ్రో, ఐఎమ్ డ్రింకింగ్ మై నెక్స్ట్ పెగ్. చియర్స్. Cheers. కదరా. ఇప్పుడే కొట్టినాం కదరా. అరే అరే నా కోసం రా. Cheers. చియర్స్ చియర్స్. అరే రే మహేష్, చేతి తాగు. చియర్స్ కొట్టడానికి బరువు అయిపోయింది రా ఆడికి. ఛే, ఏం ఫ్రెండ్షిప్ రా ఇది. హలో డాడీ. ఎక్కడున్నావు? పాల ప్యాకెట్ తీసుకున్నా, 10 నిమిషాల్లో ఆడుంటా. ఎవడ్రా ఫోన్ లో? మా డాడ్ రా. పెట్టు ఫోన్ పెట్టు. డాడ్ మిమ్మల్ని కాదు. ఏందిరా మీ అయ్య లొల్లేంది? అరే మొత్తం అంబర్పేట్లా మనమేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కదా మామా? అవునరా అవునరా మనమే. చెయ్యి ఎడుకోబోతుంది. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఆపది. మూసుకొని తాగు. తాగినాక ఏడవడం ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది. అరే సుమంత్, నువ్వేడిస్తే ఎట్లరా? బయట సెటిల్మెంట్ సుమంత్ అంటారు నిన్ను అందరూ. అరే ఏం చిన్న లొల్లైనా నువ్వే ఉంటావు ఫస్ట్ సెటిల్మెంట్ చేయనీకే. నువ్వేడిస్తే ఎట్లా మామా? అరే ఈడేంద్రా అట్లా ఏడుస్తాడు? ఏమో అయినా దారా సుమన్, వీ హ్యావ్ మెనీ గ్రేట్ మెమోరీస్ టుగెదర్ ఇన్ లైఫ్ మామా. అరే ఏం మాట్లాడుతున్నారా మీరు? అర్థం కాకుండా తాగుబోతున్నా కొడుకల్లారా. చల్ పాల ప్యాకెట్. అరే ఇవాళ మనసిప్పి మాట చెప్తారా అందరికి? మీ అందరిలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసారా? ఇంకెవరు? ఆడో ఈడో ఈడో. ఎవరు? నేనే. అరే సుమంత్, నువ్వు కాదురా, నువ్వు కాదు, నేను రఘుగాడ్రా నా బెస్ట్ ఫ్రెండ్. మామా ఆడేరా. అంటే మేము అందరం ఇక్కడ బేకార్ గాల మారా. అవు వాడు ఒక్కడే నారా రెస్పాన్సిబుల్ ఆధార్ కార్డ్ సిటిజన్ ఆఫ్ దిస్ ప్లేస్. అవు మాలా? వాడా? ఆ, నిజంగా నిజంగా నా కళ్ళలో చూసి చెప్పు మామా. అవును, వాడే నా బెస్ట్ ఫ్రెండ్. రే 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 పెద్ద చెత్తగాడు రా వాడు. నేను 9th క్లాస్ దానికి ఆడుకోనికే టెన్నిస్ బాల్ ఇచ్చిన. ఆ టెన్నిస్ బాల్ ఏం చేసిందో అడుగోసారి. అరే ఆడు బాల్ పోగొట్టి ఎలక కరిచిందని చెప్పిండ్రా. ఈ ఎలక మీద నింద మోపినాడు రాడు. అరే ఏం మాట్లాడుతున్నాడు రాడు? అరే రాహుల్, ఎంత పాపం రా ఎలక. ఆ? మొన్న కలిసిందిరా ఎలక నన్ను. ఎలకనా? అంతా ఈయన వల్లనేరా. ఏ ఆపురుబే, లైఫ్లో ఏ దారిలో పోయినా మార్గంలో తీసుకొచ్చాడు రా ఫ్రెండ్ అంటే. రెండు ఒకటే కదా. అరే మార్గం దారి ఒకటే కదరా. అరే మన ఫిలాసఫీలు ఇంకా అర్థం కాదురా బాయ్. ఆ? అరే సుమంత్, ఏం చేస్తున్నావురా? జాబ్ వేకెన్సీస్ పడ్డారా, ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నా. జాబ్ అయినా కాలనీలో రుబాబ్ అయినా మనం అందరం కలిసి చేస్తాం కదరా. అదే కదా. సరే రా, అందరి రెజ్యూమ్లు పంపుతున్నాలే. పంపు. అరే నువ్వు జాబ్ అప్లై చేయరా బై,
మనం జాబ్ చేద్దాం. అరే సుమంత్, చేద్దాం. చేద్దాం. ఏరా రాహుల్, చేద్దాం. అరే గోపి, నువ్వెందుకు తాగుతలేవురా? అరే నేను ఇంటికి వెళ్ళాలిరా. మేం పోయేది కూడా ఇంటికే. మూసుకొని తాగుబే. నేను తాగుతా. రామందిరా నా అది. దగ్గర రే అదే. అరే వెయిటర్, రారా రే, రారా రేయ్. రారా నువ్వు త్వరగా. చెప్పండి. ఆపు, వాడికి ఏదో కావాలంట చూడు. ఏం బ్రాండ్ తీసుకొస్తావు తెలియదు కానీ కాస్ట్లీ బ్రాండ్ తీసుకొని రా. వెళ్ళిపో పోరా. మామా స్టఫ్ ఎదురా రేయ్. రేయ్, మొత్తం నువ్వే తిని మింగినావు కదరా. అరే నేను ఈ పాల ప్యాకెట్ అరే ఇంట్లో పాల ఇచ్చేసిన ప్యాకెట్ రోజులు. వల్లేంద్రా. రేయ్. ఆ స్టఫ్ ఇడివే. రేయ్, నా పాల ప్యాకెట్ ఇచ్చారా? నా పాల ప్యాకెట్ మా అయ్య తస్తాడు రే. నా పాల అయిపోయ్. అరే ఇదంతా కాదురా, నువ్వు ఫారెన్ పిల్లని మర్చిపో, హ్యాపీగా ఉండు. చిల్లుడు మామా. అరే తెల్లారితే ఆమె వెళ్ళిపోతుంది, నీకు పట్టిన శని వదిలిపోతుందిరా. కరెక్టేరా. నన్ను తిడుతుందారా అది? ఈ మహేష్ బాబుని తిడుతుందారా? ఒరే రాహుల్, నీకు ఇంగ్లీష్లో బూతులు వచ్చు కదా, ఫుల్. తిట్రా. యూ బ్లడీ భాస్కర్, యూ రోడ్ సైడ్ బెగ్గర్ ఆఫ్ అంబర్పేట్ స్లమ్ కాలనీ, యూ మెంటల్ పుssy cat meow. ఒరేయ్ ఒరేయ్, నన్ను కాదురా, ఆమెను తిట్టు. ఫోన్ చేయి. సారీ మామ, చెప్పాలి కదా. తీ ఫోన్ తీ. హలో. హలో శానిటైజర్. ఒరేయ్ శానరేటారా? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఆగ్బే. ఐఎమ్ ది రాహుల్, మహేష్ థిక్ ఫ్రెండ్. చెప్పు రాహుల్. ఏ శానిటైజర్, వై ఆర్ యూ స్టోరీస్ ఫాలోయింగ్? అరే ఏమంటుండ్రాడు? ఏంది కథలు వాడుతున్నావు అని అంటుండ్రాడు. రాహుల్ తెలుగులో మాట్లాడు. ఓహో, ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ రాదు. మా మహేష్ గారిని కొట్టేంత మొగాడువైనావా నువ్వు? ఒరేయ్ అది అమ్మాయిరా. నీకు ఇంగ్లీష్ రాదని చెప్పినా కదా, కామ్గా కూర్చో. వాడిని కొడితే వాడే మూసుకొని వెళ్ళిపోయాడు. హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? How can you beat an innocent, independent individual standing for bachelor boys of this Amberpet? Hell with you. ఫోన్ కట్ చేసింద్రా, భయపడినట్టుందిరా. అది matter. నాలో బాధ అంతా పోవాలంటే నేను బ్రేకప్ సాంగ్ వేసుకోవాలి. సాంగ్లు డాన్స్లు ఆడేంత ఓపిక లేదురా మాకు. అయినా మీరందరు లేకపోతే ఎట్లరా? అరే మహేష్, నీ బ్రేకప్ సాంగ్ నువ్వు జస్ట్ ఇమాజిన్ రా. సరే, నేను పక్కకి వెళ్ళి ఇమాజిన్ చేసుకుంటా. లబర్తోలు తెల్ల పిల్ల నా మనసే సెడనని వల్ల కలికిన దుమ్ముల గదులు వేసావేయలా నన్ను ఎట్ట వదిలావేవో పిల్ల ఖతర్నాకు పోరివని ప్రేమించాను కత్తిపట్టి గుండెలోకి గుచ్చేసావు నేనేమి పాపం చేశానే ఓ పిల్ల వద్దు వద్దు మామ ఈ ప్రేమ మనకి వద్దు అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ గుద్దు వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ గుద్దు వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ గుద్దు కలుసున్న కాలము కను రెప్పై ఉన్నావు దూరమైపోయాక గుండెలోకి చేరావు ప్రాణమేదో నువ్వు లేక కొట్టు మిట్టుకున్నదే నాకేమో గుండె పోటు వచ్చేలాగా ఉన్నదే కౌగిలింద నిన్ను కోరి మూగబోయి ఉన్నదే జాలి చూపిన దరికి పంపదే వద్దు వద్దు మావా ఈ ప్రేమ
బుద్ధు. ప్రాణమే నువ్వు అనుకున్నాను, పంజరంలో ముంచావే నన్ను. గోడ మీద పిల్లిలాగా నీ కోసము, గోడ దూకి వచ్చానే ప్రేమ కోసము. పొంచి ఉన్న ముప్పు నేను చూడలేదులే, గుండెలో నా కష్టం తనకు తెలియలేదులే. అంచేత వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు, అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ బుద్దు. వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు, అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ బుద్దు. వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు, అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ బుద్దు. వద్దు వద్దు మావా ఈ ప్రేమ మనకి వద్దు, అంతగా కావాలంటే ఫుల్ బాటిల్ బుద్దు. ఈడోడు లే ఏ అమ్మా లే ఏ, లేబే. ఏ, రే, ఏందిరా మీ లొల్లి? నా ఫోన్ ఎక్కడుందిరా? పొద్దు పొద్దుగాల అరే శానోరేట 16 మిస్ కాల్ ఇచ్చిందిరా. రే ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ సైలెంట్ లో పెట్టకని. అరే రఘుగాని ఇంటికి ఎప్పుడు వచ్చినావురా? ఏం అర్థమైతలేదు. సైలెంట్ ఉంటుర్రి. అనుకుందాం రా. అరే ఫోన్ ఎందుకు లేపుతలేదురా ఇమా? మళ్ళీ చేయరా. శానోరేటా చెప్పు, ఫోన్ చేసినావు? నేను ఇప్పుడు మాట్లాడలేను, ఫోన్ పెట్టేయ్. ఫోన్ సైలెంట్ ఉండేనే. హలో నా బాధకి రిబ్బన్ కట్టింగ్ ఒక వారం ముందు న్యూయార్క్లో మొదలైంది. మనకు ఇష్టమైన వాళ్ళ వల్ల మనం బాధపడితే ఆ బాధ కోపంగా మారిపోతుంది. అలా అమెరికా అమ్మాయి వల్ల నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. తను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి కనబడితే చాలు. శానోరిటా The number you are calling is రే ఏమైందిరా? ఏమైంది? వెళ్ళిపోయింది. అరే కాల్ చేయరు ఒకసారి. చేసినారా ఆల్రెడీ, లేపట్లేదు. అరే ఇంకోసారి కాల్ చేయరా. 3 సార్లు చేసినారా, ఇంకా లేపలే. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా పోయి. ఏంటి? హలో శానోరిటా, నేను చెప్పేది ఒకసారి విను. నాకు నీతో మాట్లాడడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ పెట్టేయ్. శానోరిటా, నాకు కూడా నీతో మాట్లాడని అస్సలు లేదు. ఓనర్ గారు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. రూమ్ లాక్ వేసినావు కదా, కీజ్ ఏడున్నాయి? కీజ్ నా దగ్గరే ఉన్నాయి. ఓనర్కి ఫోన్ చేస్తే లేపలేదు, అందుకే నీకు చేసా పొద్దున. నువ్వు కీజ్ తీసుకొని వెళ్ళిపోతే ఎట్లా మరి?
నేను హైదరాబాద్లోనే ఉన్నా, చిన్న పనిలో ఉన్నా, తర్వాత మాట్లాడతా. ఓ నువ్వు ముంబైకి వెళ్ళలేదా ఇంకా అయితే? సరే చెప్పు ఎక్కడున్నావు? నీకెందుకు? ఓనర్ గారు అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నా. చెప్పు. మీ ట్రీట్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్. మీ ట్రీట్ హైదరాబాదా? నేను ఫ్రీ అయినాక మళ్ళీ కాల్ చేస్తా ఓనర్కి. నువ్వు నాకు ఇంకోసారి కాల్ చేయకు. హలో, ఏంటమ్మా పడుకున్నావా? చెప్పండి డాడ్. ఏం లేదమ్మా, ఒక చిన్న ఫేవర్ చేయాలి నాకు. హైదరాబాద్లో ఒక మీట్ కంపెనీ ఉంది, వాళ్ళకి ఒక బిజినెస్ ప్రపోజల్ పెట్టాలమ్మా. బట్ డాడ్, హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది కదా, అక్కడి నుంచి ఎవరినైనా పంపించండి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదమ్మా, నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు కదా సనా. ఇంకొన్ని అవర్స్లో ఐ గాట్ మై ఫ్లైట్ టు బాంబే డాడ్. సనా, నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, ఈ ఒక్క ఫేవర్ చేయమ్మా ప్లీజ్. ఇలానే చెప్పి నన్ను న్యూయార్క్ నుండి హైదరాబాద్కి రమ్మన్నావు, ఇప్పుడు ఇక్కడ పనులు చేపించుకుంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మన కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయాలి. సరే డాడ్, ఐల్ డూ దిస్ ఫర్ యూ. అది నా కూతురంటే. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 hours నుండి వెయిట్ చేస్తున్నా. నేను రాయ్ ఫర్నాండిస్ కూతుర్ని అని చెప్పండి మీ సీఈఓకి. మీరు ఎవరి కూతురైనా వెయిట్ చేయాల్సిందే మేడం. బట్ ఐఎమ్ హియర్ విత్ అ ప్రియర్ అపాయింట్మెంట్. స్టిల్ వెయిట్ చేయాల్సిందే మేడం, సార్ చాలా బిజీగా ఉన్నారు. వద్దా సార్ సార్ పొద్దున్నుంచి అందరూ మీకోసం వెయిట్ చేసి వెళ్ళిపోయారు సార్ రిటర్ను. ఏం చేయమంటావు? ఒక అమ్మాయి మిమ్మల్ని కలవాలని మీకోసం వెయిట్ చేస్తుంది సార్. ఒక్క నిమిషం, ఎవరా అమ్మాయి? రాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని బాంబేలో ఫుడ్ కంపెనీ సార్, వాళ్ళ కూతురు. వాళ్ళకి మనకు అస్సలు పడదు. నువ్వు ఒక పని చేయి, ఇంకొంచెం వెయిట్ చేయించు. అసలుకి ఈరోజు ఫుల్ గేమింగ్ మోడ్లో ఉన్నా. అపాయింట్మెంట్ టుమారో ఫిక్స్ చేయించు, ఓకే? నువ్వు వెయ్యరా మావా. సార్ ఎలా మేడం, నేను మీకు ఇంక అబద్ధం చెప్పలేను. వాడు లోపల ఏమీ పీకట్లేదు, వీడియోగా మాడుతున్నాడు మేడం. వాట్? పిచ్చా వాడికేమన్నా? అయ్యగారు చనిపోయిన తర్వాత ఈ మీట్ బిజినెస్ మొత్తం ఆ బాబే చూసుకుంటున్నాడు. నాకా వయసు అయిపోయింది, నేను బయటికి వెళ్ళి వేరే పని చేయలేక ఇక్కడే చేస్తున్నా మేడం. ఒక నిమిషం ఆగండి, మా డాడ్కి చెప్తా. వద్దు మేడం, అలాంటి పని చేయకండి. వాడొక పిచ్చోడు మేడం, మీరలా చేస్తే మీ పని జరగదు. రేపు ఉదయాన్నే ఒకసారి వచ్చి అతన్ని కలవండి మీరు. సరే, ఓకే. మేడం మేడం కౌని మేడం పదండి. ఎవర్రా నువ్వు? ఈ మీట్ ఇండస్ట్రీ అంతా మందే మేడం, పదండి. అంటే ఇక్కడ సీఈఓ? యా, ఇట్స్ మీ. లేకండి, పదండి. రండి, రండి మేడం, రండి, కూర్చోండి. Actually, I came here for a business proposal. We want to buy raw meat for our food production from you. Few sources told us that your company produces really good quality of meat without any preservatives throughout the country with massive quantities. Migita details ఈ ఫైల్లో ఉన్నాయి. You can go through this and initial agreement would be for 6 months. So, మీరేమంటారు? నేనేమంటాను? అప్రూవ్డ్. 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 యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి బయట వెయిట్ చేస్తున్నా మిమ్మల్ని కలవడానికి. మీరు అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు సడన్గా ఉద్దర్ దేకో. అరే మామ, ఈ మీట్ ట్రీట్ హైదరాబాద్ ఎక్కడో విన్నట్టుందిరా. అవును మామ, ఎక్కడో విన్నా. అరే అవునరా, ఎక్కడో విన్నట్టుంది పేరు. గుర్తొస్తలేదు. రేయ్, అబ్దుల్లా గాడు గుర్తుండా నీకు? అరే అవును, అబ్దుల్లా గాడు గుర్తుందా? చిన్నప్పుడు గుర్తుకున్నాడు.
అరే అదేరా, 10th క్లాస్ వాడే. మన బ్యాట్ గుంజుకున్నాం చూడు. వాడేరా వాడే. ఇప్పుడు యాదికి వచ్చిండు. కాల్ చేయి మనకి తొందరగా కాల్ చేయి. ఆ, మామా మామా అంబర్పేట నుంచి జూబ్లీహిల్స్ పోతే మర్చిపోతావారా మమ్మల్ని? నేను నిన్ను మర్చిపోతానా? మామా మహేష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అయినా మీరు మహేష్ రికమెండేషన్ అంటే నేనే వచ్చేవాడిని కదా మేడం. సరే నేను ఇప్పుడు వెళ్తాను. రాక రాక వచ్చారు. టీ నాకు చీ అలవాట్లేదు. పోనీ కాఫీ? ఇట్స్ ఓకే, పడలేదు. బీరు హ్మ్? అంటే కూల్ డ్రింక్ లాంటిది ఏమైనా? పడలేదు. నెక్స్ట్ టైం స్టాక్ తీసుకోవడానికి నేనే వస్తా కదా, అప్పుడు చూద్దాం. మామా ఆ? థ్యాంక్ యూ రా. రే ఎల్లిపో ఎల్లిపో పో పో. తేరీ అంగనే మే తుమ్ అనకా. థ్యాంక్ యూ సారీ మహేష్. సెనోరిటా. థ్యాంక్స్ దేనికి? నీ ఫ్రెండ్తో మాట్లాడి హెల్ప్ చేసినందుకు. ఓహో మరి నీ సారీ దేనికి? సారీ, నాకు తెలీదు డేవిడ్ అనేవాడితో నువ్వు రిలేషన్లో ఉన్నావని. నాకు కోపం వచ్చి అన్ని లుచ్చాని తిట్టినా నువ్వు కొట్టినావు. ఇప్పుడు మళ్ళీ కొడతా. ఎందుకు? డేవిడ్ మా అన్న, పెద్దమ్మ కొడుకు. డేవిడ్ మీ అన్ననా? హ్మ్, అయితే నువ్వు ఎవరితో రిలేషన్లో లేవా? అవును. నువ్వు సింగిల్గానే ఉన్నావు అంతే కదా? యా. 1 సెకండ్. మరి ఆ రోజు మోర్ ఓవర్ ఐఎమ్ కమిటెడ్ అన్నావు, అదేంటి? మొత్తం వినడం అలవాటు చేసుకో. మోర్ ఓవర్ ఐఎమ్ కమిటెడ్ విత్ మై గోల్. నా గోల్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ అవ్వడం. అయినా నేను మొత్తం చెప్పేలోపే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు ఒకసారి గుర్తు తెచ్చుకో. అబ్బా తప్పు నాదే. అవును, నీ ఫ్రెండ్ రాహుల్ గాడెక్కడా? ఆడు ఆ గొంపలన్నా చచ్చుంటాడు. అయినా వాడి గురించి నీకెందుకు? నిన్న నైట్ కాల్ చేసి తిడుతున్నాడు. హౌ డేర్. ఓహో, అయితే నైట్ ఏం జరిగిందో తెలుసా? నైట్ ఫుల్ తాగినాం. మా ఊళ్ళలో ఒక స్పెషాలిటీ ఉంది. నైట్ తాగినాక ఏం మాట్లాడతామో రేపు పొద్దున కల్లా గుర్తుండదు. డిస్కస్టింగ్. ఏ ఏంది పోలీస్ కంప్లైంట్ వేస్తున్నావా? ఆడు చాలా మంచోడు, చెయ్యకట్లా. నీ ముఖం, ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుంటున్నా. శానోరిటా, నేనుండగా నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నువ్వు క్యాబ్ బుక్ చేసి వాడు వచ్చేదాకా వెయిట్ చేసి, అమ్మా ఈ డైలాగ్ చెప్పే ఓపిక కూడా నాకు లేదు. అక్కడ నా బండి ఉంది, నా బండి మీద. సరే పద. పద. శానోరిటా, థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. ఇట్స్ ఓకే శానోరిటా. మరి ఎప్పుడు వెళ్తున్నావు ముంబైకి? ఇప్పట్లో వెళ్ళేలా లేదు. హైదరాబాద్లో చాలా పనులు ఉన్నాయి. సో మినిమం ఒక 1 month ఉండాలి. 1 month? 1 monthేనా? అరే మహేష్, అర్ధగంట నుంచి కాల్ చేస్తున్నారా, ఫోన్ ఎత్తవేంద్రా? నా ఫోన్ సైలెంట్ లో ఉంటుంది, తెలియదారా నీకు? సరే ఇప్పుడు అంత పీకే పనేముందిరా? అరే నేను రాత్రి తాగి ఇంటర్వ్యూకి అప్లై చేసినాం కదరా, వచ్చిందిరా అది. అవునా? తాగి జాబ్ అప్లై చేయడం ఏంటి? మా వాళ్ళు అంతే, తాగినప్పుడే అన్ని రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తుంటాయి. ఇంటర్వ్యూకి పిలిచిర్రు, రారా. సరే నువ్వు కిందికి వెళ్ళరా, నేను వస్తున్నాను. అరే నేను కింద వెయిట్ చేసిన, వచ్చాయి. ఏ చిపా. శానోరిటా, మన మధ్య జరిగిన ఈ గొడవ, ఈ లొల్లి ఇదంతా మర్చిపోయి ప్రశాంతంగా నీ వర్క్ చేసుకో, ఓకేనా? నా సైడ్ నుంచి నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా నా వల్ల నీకు జరిగిన ఇబ్బందులన్నిటికీ ఐమ్ సారీ. ఓకే చిల్. మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ లా ఉందాం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంటావేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలిసి కూడా ఫ్రెండ్ అని ఎలా అంటావు? సరే ఏం చేద్దామంటావు? నీతో ఫ్రెండ్లా ఉండలేను కానీ నీకు ఏ ఇబ్బంది రాకుండా నా సైడ్ నుంచి 1 side లవ్ చేస్తూనే ఉంటా. ఏమైనా చేసుకో, కానీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఏమన్నా చేసుకోవచ్చా? ఏయ్ అరే మహేష్, కిందికి దిగరా. వస్తున్నా, ఆగరాబాయ్. ఏమో వీడికి లవర్ ఉండదు, నాకు పడనీయోడు. సరే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.
ఎంతసేపు రా? మాట్లాడుతున్నా కదరా పోయి ఉచ్చాగదా నీకు? అక్కడ ఇంటర్వ్యూకి లేట్ అవుతుందిరా. నా మట్టిలో ఇంటర్వ్యూ పోదాం. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసులే. ఇంకేంది శానిటరీ నెల రోజులు ఉంటుందంటగా. ఉండాలి. పెళ్లి కల వచ్చేసింది. అబ్బాయి నువ్వు పెళ్ళి అంట ఎప్పుడు పెడుతున్నావు మళ్ళా? పప్పులే చెప్పలేదు ఆపా. సిగ్గే ఆగరా అయ్యా నువ్వు. ఇటు ఏంది ఇది? తనంటే నాకు ఇష్టమేరా, కానీ ఇబ్బంది పెట్టాలనుకుంటాను. ఏం రాసి పెట్టుందో అదే జరుగుతుంది అంతే. ఒక్క ఛాన్స్ రావాలరా. ఒక్క ఛాన్స్ వస్తే ఖాళీ గ్యాప్లా. పోరా నువ్వు. ఏంద్రా పక్క గల్లీ పోయడానికి ఇంతసేపు ఆరా మీకు? అరే లేట్ చేసిన రాడు. హలో, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యా? హలో రాహుల్ ఎవర్రా? హలో చెప్పండి. అగో గోపి. అరే ఒక్క నిమిషం మామా, ఎప్పుడు రమ్మంటారా మరి? చూస్తా, వస్తే వస్తా, గ్యారంటీ లేదు. ఎప్పుడు రా? ఎవరితో మాట్లాడుతున్నారా? ఆపండి. ఒక నిమిషం అండి, మళ్ళీ కాల్ చేసి నేను మళ్ళీ చేస్తానండి. ఏంది ఎవరి ఫోన్ లో ఏమైంది? అదేరా, నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా, వాళ్ళే కాల్ చేశారు. ఏమంటున్నారు మరి? రమ్మంటున్నారు. దేనికి? సెలెక్ట్ అయ్యామనుకుంటా. అదంతా కాదురా, నీకు కాల్ వచ్చింది, ఈడికి కాల్ వచ్చింది అని తప్పించి మరి చిల్లర గాడికి ఎందుకు వచ్చిందిరా? అరే ఫస్ట్ నీ ఫోన్ చూడు. అరే నా ఫోన్ సైలెంట్ ఉండేరా. మళ్ళీ సైలెంట్ లో పెట్టినావా? అందుకే చెప్తా ఫోన్ సైలెంట్ లో పెట్టకురా అని. నడు ఇప్పుడు. సరే వెళ్దాం పదా. జాబ్ వచ్చినట్టే ఈరోజు. బాగా చలి ఉందిరా. పెద్ద ఆఫీసే. కొంచెమన్నా సిగ్గుండాలరా. నిన్న ఆమెనంత తిట్టి బ్రేకప్ సాంగ్ కూడా వేసుకొని మళ్ళీ ఆమె చుట్టే తిడతావేంద్రా? అదే కదా వేస్ట్ గా. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా బాయ్, ఇప్పుడు నేను జాబ్ మోడ్ లో ఉన్నా. ఫోకస్ 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 చెయ్యి, ఫోకస్ చెయ్యి. అసలు ఎవడన్నా జాబ్ ఇస్తాడరా మన చిల్లర మొక్కలకి? అరే రఘు, నువ్వు నీ గురించి చెప్పుకోరా, మమ్మల్ని ఇంక్లూడ్ చేయకు చూడు. ఈడొకడు. అరే ఈడేంద్ర ఇంతున్నాడు బటిస్టా. ఆపు. బాయ్స్, మీకున్న క్వాలిఫికేషన్కి అండ్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి మీరు మా కంపెనీకి సూట్ అవ్వరు. సో యూ పీపుల్ ఆర్ అన్ఫిట్. ఈ జాబ్ కూడా దొబ్బినట్టే. అరే పదండ్రా, వాడు వెళ్ళగొట్టేలోపు వెళ్ళిపోదాం. స్టిల్ మీరు మా కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి రానా? అంటే సార్ మీరేం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు సార్. అబ్బో కవరింగ్లు. ఇప్పుడే జాబ్కి అన్ఫిట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ అయినామంటున్నారు ఏంటి సార్? మీరు ఇక్కడ జాబ్ సెలెక్ట్ అయింది అండ్ జాబ్ చేయబోయేది ఒకరి రికమెండేషన్ వల్ల. అయినా మనల్ని రికమెండ్ చేసేంత గట్స్ ఎవరికి ఉన్నారా? యు పీపుల్ ఆర్ ఇన్. జాబ్ వచ్చేసింది, లైఫ్ సెట్ అయిపోయింది అని అనుకోకండి. మనకు వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 వీక్ దాకా మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే ప్రసాద్ గారు విల్ అసిస్ట్ యూ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు మన కంపెనీకి మార్కెటింగ్ ఏజెంట్స్, అంటే యూ విల్ బి రిప్రజెంటింగ్ అవర్ బ్రాండ్. సో మీ కాస్ట్యూమ్స్ అండ్ అటైర్స్ కంప్లీట్గా మార్చాలి.